వెల్కమ్ టు మై ఛానల్ మహా స్టోరీ బుక్. అందరికీ నమస్కారం అండి. అనగా అనగా అని కథలోకి వెళ్దామా? కథలో ఆ ఊరి శివాలయంలో పూజారి గారి భార్య లలితమ్మ. ఆవిడ ఇలా అంటున్నారు: అబ్బబ్బా, ఈ కొబ్బరి ముక్కలు కాపలా కాయలేక చస్తున్నా, కన్ను మూసినా తెరిచేలోగా తన్నుకుపోతున్నాయి వెదవకాకులు. అయినా మీ చాదస్తానికి వేగలేక చస్తున్నాననుకోండి. ఈ కాలంలో కూడా ఏమిటి నూనె ఆడించుకోవడాలు? నా కర్మ కాకపోతే పెచ్చులు తీయడం, మొక్కలు కోయడం, ఎండబెట్టడం నా వల్ల కాదు బాబు. గుళ్ళో కొట్టినవన్నీ తెచ్చి నా నెత్తిన పడేస్తారు. ఇక నుంచి నా వల్ల అయితే కాదు అని అంటున్నారు. తెల్లవారుజామున 4ంటికి గుడికెళ్ళిన శాస్త్రిగారు 11 గంటలకి ఇంటికొచ్చారు. ఆచమనం తప్ప పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఈవిడ దండకంలో కొత్తేముంది? ఏదైనా మాట మాట్లాడితే దానికి ఉత్తరపీఠిక స్తోత్రం, పూర్వపీఠిక ఫలశ్రుతి చెప్తే గానీ ఆపదు. నాకు కాస్త పలహారం పెడితే తిని కాసేపు నడుం వాలుస్తానే లలిత అని అన్నారు పూజారి గారు. తిన్న తరువాత కాసేపు పేపర్ తిరగేసి గదిలోకి వెళ్ళి మంచం మీద వాలారో లేదో గుప్పున కొట్టింది చేపల వాసన. లలిత, ఏమిటా వాసన? గదిలోంచి అరిచారు శాస్త్రిగారు. ఆ కిటికీకి తలుపు తెరుచుకోండి, స్వచ్ఛమైన గాలి వస్తుంది అని లలితమ్మ పెరట్లోంచి ఇచ్చింది సమాధానం. కిటికీ తలుపులు తెరిచిన శాస్త్రిగారు 1 నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయారు. అరగంట క్రితం తిన్నదంతా గొంతులోకి వచ్చేసింది. గబగబా బయటికి వచ్చేసి, ఏంటో చూడు అరుగు మీద ఏముందో, మీ దుంపతేగా ప్రేగులు కూడా బయటికి వచ్చేసేట్టున్నాయి అనగానే, ఇందా ఈ ముక్కల దగ్గర నుంచోండి, చూసొస్తాను అని వీధి తలుపులు తెరిచి మళ్ళీ ఏదో దండకం మొదలు పెడుతూ వచ్చింది లలితమ్మ. ఈసారి ఎవరి మీదనో భద్రకాళిలా విరుచుకు పడిపోతుంది. విసురుగా పెరట్లోకొచ్చి శాస్త్రిగారికి ఇలా చెప్పింది: ఎవరో ముసలమ్మ చేపల గంప పెట్టు కూర్చుంది అరుగు మీద. ఇంకే అరుగు లేనట్టు మన అరుగు మీదకొచ్చి కూర్చుంది. నీళ్లు పట్టుకెళ్ళి చల్లండి అని ఆవేశంగా చెప్పి వెళ్ళి మరలా ఆ కొబ్బరి ముక్కల దగ్గర కూర్చుంది. వీధి అరుగు మీదకి నీళ్లు పట్టుకెళ్లేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది. లేచి నిలబట్టానికి కూడా సత్తువు లేనట్టుంది. గంప ఎత్తుకోబోయి తూలిపడి ఎలాగో తమాయించుకుని లేచింది. ఏమ్మ, ఒంట్లో బాలేదా? ఏమైంది అని అడిగారు శాస్త్రిగారు. అవును బాబయ్య, జ్వరం వచ్చేసింది, గొంతు ఎండిపోతుంది అని చాలా నీరసంగా చెప్పింది ముసలమ్మ. సరే, ఆ గంప అలా సందులో పెట్టుకుని వచ్చి కూర్చో, ఈలోగా మంచినీళ్లు తెస్తాను అని లోపలికెళ్ళి నీళ్లు గోరువెచ్చని పాలు చెరో గ్లాసులోనూ పట్టుకొచ్చారు శాస్త్రిగారు. సందులో ఆడుకుంటున్న ఓ పిల్లాన్ని పిలిచి 10 రూపాయలు ఇచ్చి కిరాణా కొట్టుకెళ్ళి 1 రొట్టు తీసుకురమ్మన్నారు. ఇందా ఈ రొట్టె తిని పాలు తాగు, తర్వాత ఈ బిళ్ళను వేసుకో, అలా కాసేపు ఒరుగు, అదే సర్దుకుంటుంది అని ఆ బిళ్ళను కూడా ఆ ముసలమ్మకి ఇచ్చారు. గంట తర్వాత వచ్చి చూస్తే ఆమె అక్కడ లేదు. గంప తీసుకుని వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న లలితమ్మ మళ్ళీ దండకం మొదలుపెట్టారు. పళ్ళెంలో పడే రూపాయి దక్షిణ కోసం పాకులాడే బ్రతుకులు మనవి. సంఘసేవేమిటో, సాయంత్రం ప్రసాదం కోసం ఉంచిన పాలవి ఇప్పుడెక్కడి నుంచి తెస్తారు? కొబ్బరి ముక్కలు ఎండబెట్టుకోవడానికి వలనేయించమని ఏళ్లుగా మొత్తుకుంటూనే ఉన్నాను. నన్ను ఎండలో కాపలా పెడతారు గాని ఓ 100 రూపాయలు ఇచ్చి వల మాత్రం అల్లించరు. 10 రూపాయలు ఇచ్చి రొట్టు కూడా కొనిచ్చారంట. ఎంత ఉదారమో అని వ్యంగ్యంగా అంటూ మూతి 30 వంకర్లు తిప్పారు. పోన్లేవే, జ్వరంతో ఉంది, పాలదేముంది, ప్రెసిడెంట్ గారింటికి కబురు పెడితే 1 లీటర్ పాలు పంపించమంటే సరి, ప్రసాదానికే కదా అని సర్ది చెప్పడానికి చెబుదామనుకున్నారు. కానీ తనలో తానే అనుకోగలిగారు. లలితమ్మకు మాత్రం చెప్పలేదు. నెల రోజులు గడిచాయి. సాయంత్రం 5ంటికి పంచె కట్టుకుని పళ్ళెం పట్టుకుని బయలుదేరారు. శాస్త్రిగారు గుడి తలుపులు తెరవడానికి వీధి తలుపులు తెరవగానే గుమ్మంలో నుంచుని ఉంది ముసలమ్మ. అరుగు మీద గంప పెట్టి ఉంది, కానీ వాసన రావట్లేదు. చక్కగా ఉతికిన ఆరేసిన చీర కట్టుకుని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులు జోడించి దండం పెట్టింది శాస్త్రిగారిని చూసి. ఏమ్మ, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు శాస్త్రిగారు. బాగున్నాను బాబయ్య, ఆపదలో కాపాడారు, మీరినం తీర్చుకోలేను. ఏం పర్లేదమ్మా, నేనేం చేశాను? 1 బిళ్ళ కాసని పాలు ఇచ్చాను అంతే కదా, వెళ్ళిరా అని ముందుకు కదలబోయారు శాస్త్రిగారు. లేదు బాబయ్య, ఇది మీకోసమే తెచ్చాను అంది గంప చూపిస్తూ. ఏముంది అందులో అని అడిగారు శాస్త్రిగారు. మా ఇంటికాడ కొబ్బరి చెట్టు ఉందండి, 10 కాయలు దింపించి ఒలిపించాను. మా ఆయన మోకుతాళ్ళు అల్లుతాడండి, 10 గజాల తాడు అల్లించాను. గిలకబావి కట్టేసుకోవచ్చండి. మరేమోనండి, సిక్కం కూడా అల్లించేశానండి. సిక్కమా, అదేంటి? అర్థం కాక అడిగారు శాస్త్రిగారు.
వలండి వల. ఏమన్నా ఎండలో పెట్టుకుంటే సిక్కమేసేస్తే ఇంకా కాకులు కూడా ఉండదండి. ఇంకా చింతసిగురు సీమసింతకాయలు కూడా ఉన్నాయండి. కొత్త గంపండి ఇది. చేపలు గట్రా దీనికి అంటుకోలేదండి. గంపను ఉన్న పళంగా లోపల కట్టుకుపోండి. మీరు పంతులు గోరు కదండి బాబయ్య, మడి ఆసారం ఉంటుందని నేనే తానం చేసి కట్టేనండి అన్నీని. ఆయ్ గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటే నిశ్చేష్టులై వింటున్నారు శాస్త్రిగారు. పువ్వుల పొట్లం మర్చిపోయారండి అంటూ శాస్త్రిగారి వెనకాలే వచ్చి అన్నీ విన్న లలితమ్మకు నోట మాట రాలేదు. ఎల్లొత్తానండి పంతులు గోరు, దండాలండి అమ్మగోరు అని ఇద్దరికీ దండాలు పెట్టేసి వెళ్ళిపోతుంటే ఆపి మొల సంచిలోంచి 50 రూపాయలు తీసి ఇవ్వబోయారు శాస్త్రిగారు. వద్దు బాబయ్య, తమలాంటి ధర్మపెబులు దగ్గర మేం పుచ్చుకోకూడదు, వస్తానండి అయ్యా అని మళ్ళీ దండం పెట్టి వెళ్ళిపోయింది. మనిషి ఆర్థిక సామాజిక స్థితికి సంస్కారానికి సంబంధం లేదు. ఆ శాస్త్రిగారు కొబ్బరి ముక్కలు వలక్కొనే పరిస్థితిలో లేకపోయినా ఆ ముసలమ్మను ఆ పరిస్థితిలో చూసి మానవత్వంతో ఆ ముసలమ్మకు సాయం చేశారు. ఆ ముసలమ్మ తనకు ఆ స్థితిలో సాయం చేసిన శాస్త్రిగారిని ధర్మాత్ముళ్ళ దేవుళ్ళా చూసింది. విన్నారు కదండి, మన ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నా మన మనసులో మానవత్వం బ్రతికుంటే అప్పుడే సాయం చేయగలం. నా వీడియోస్ చూసేవారందరికీ ఒక చిన్న విన్నపం, మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. లైక్ చేస్తేనే కదా ఇటువంటి వీడియోస్ అన్నీ చాలామందికి షేర్ అవుతాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఉంటానండి.